నాడు 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 ఇదే ఇదే మంచి ఏం కాదు నల్లని నుంచి ఏం కాదు అందరూ వస్తారమ్మా బాగున్నారా అమ్మా? నమస్తే బాగున్నారా అన్న? బాయన తల్లి बराबर का ఎండ్ అవుతుంది. జై జై 13వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి తల్లి, వినబడుతుందా నా మాట? 13 తారీఖు ఓట్లున్నాయి. ఈ ఓట్లు అసెంబ్లీ కాదు, కేంద్రంలో ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు ఇది. మరి అందరు నాయకులు అసలు తప్పులేదు, అందరు నాయకులు ఓట్లప్పుడు కంపల్సరీ రావాలి, పబ్లిక్ అడగాలి, దానిలో తప్పులేదు. అయితే ఏది మంచో ఏది చెడో నిర్ణయించేది మీరే. ఇవాళ ఉపాధి హామీ పని నడుస్తుంది కదా, ఈ పని చేపించే ప్రభుత్వం ఏంటి? కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. మీకు తెలుసు కదా, ఇదైతే ఐడియా ఉంది కదా. ప్రతి ఇంటికి కూడా ప్రతి వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మీకు ఐడియా ఉందా? ప్రతి ఊర్లో రోడ్లేసింది కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రతి ఊర్లో ఇంతకు ముందు ఎర్ర లైట్లు ఉండే, ఇవాళ ఎల్ఈడి బల్బులు పెడుతున్నారు చూసిండ్రా, అవి ఇచ్చేది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఉచితంగా ఇవాళ సబ్సిడీ మీద మీ అందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రతి మహిళలకి రుణాలు కావచ్చు, సంఘ భవనాలు కావచ్చు, ఊర్లలో గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, తర్వాత శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్స్, ప్రతిదీ కూడా నిర్మాణం జరిగేది మోడీ పైసలతోటే. మీ అందరికీ విషయాలైతే తెలుసు కదా. మళ్ళా ఇంకొకటి కూడా మీరు ఆలోచన చేయాలి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు వస్తున్న రోడ్ల కోసం, మరి మీ దగ్గరికి వచ్చిరో రాలేదో నాకు తెలియదు. అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయినాయి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఏర్పడ్డది. మనం అంతా ఓట్లేసి గెలిపిస్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది. మరి ఆ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి ఏం చెప్పారు? మీ అందరికీ 6 గ్యారంటీల కార్డులు తెచ్చిండ్రు, అవునా? 6 గ్యారంటీల కార్డులు ప్రతి ఇంట్లో దర్వాజకి, ప్రతి ఇంట్లో తలుపుకి అంటించిండ్రు. అప్పుడు ఆ కార్డు చూసినాక ప్రజలకు కూడా మంచిగా అనిపించింది, ముఖ్యంగా మహిళలకు. ఎందుకు మంచిగా అనిపించింది? ప్రతి మహిళకు పెళ్లైతే 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామన్నారు. చదువుకున్న మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు. ప్రతి మహిళ అకౌంట్ లో 2,500 రూపాయలు పడతాయి అన్నారు. సబ్సిడీ మీద గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు. రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. దాంతో పాటుగా బోనస్ గా వడ్ల మీద 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఇట్లా 6 గ్యారంటీల పేర్లు చెప్పి చదువుకున్న నిరుద్యోగులకు కూడా మీకు ఎట్లయితే పెన్షన్ ఇస్తామో అట్లా ఇస్తామన్నారు. తర్వాత 2,000 రూపాయలని 4,000 చేస్తామన్నారు.
ఇవన్నీ కూడా 6 గ్యారంటీలని పెట్టి ఇవాళ ఆ పోస్టర్లు మన గోడకేసి మన ఓట్లన్నీ డబ్బలేసుకొని పోయిండ్రు. 100 రోజులలో చేస్తామన్నారు. ఇవాళ 6 నెలలు అవుతుంది. ఎవరికైనా వచ్చిందా? ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? లేకపోతే 4000 పెన్షన్ వచ్చిందా? రుణమాఫీ వచ్చిందా? లేకపోతే మీ అందరి అకౌంట్లలో 2500 పడ్డాయా? వచ్చినాయా? ఒకసారి వచ్చిన వాళ్ళు చెప్పాలి. కాబట్టి ఇట్లా అబద్దాలు చెప్పే కాంగ్రెస్ పార్టీ కోటేద్దామా, మంచి చేసే భారతీయ జనతా పార్టీ కోటేద్దామా మీరు నిర్ణయం చేసుకోవాలనేది ఒకటి. తర్వాత ఇవాళ 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ గవర్నమెంట్. మోడీ సర్కార్ ఇస్తుందా లేదా? ఇప్పుడు లాక్ డౌన్ లో మనిషికి 10 కిలోల బియ్యం ఉచితంగా ఇయ్యలే, 1500 రూపాయలు ఇయ్యలే, ఉచిత వ్యాక్సిన్ ఇయ్యలే. మరి అన్ని చేసిన మోడీ కోటేద్దామా, రాహుల్ గాంధీ కోటేద్దామా మీరు చెప్పాలి. మోడీ కావాలనేటోళ్ళు ఒకసారి చేతులెత్తురు. మోడీ గవర్నమెంట్ రావాలనేటోళ్ళు ఒకసారి గట్టిగా దయచేసి ఎట్లాంటి అనుమానం వద్దు, అందరు చేతులు ఎత్తాలి తల్లి. మోడీ కావాలనేటోళ్ళు చేతులెత్తురు దయచేసి. మీ అందరికి అయోధ్య అక్షింతలు వచ్చినాయా? అయోధ్య అక్షింతలు వచ్చినాయి కదా. ఇవాళ ఏండ్లుగా భారతీయులు హిందువులు అనుకున్నటువంటి కళని మోడీ నెరవేర్చిండు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అయింది. మనందరికి కూడా ప్రాణ ప్రతిష్ఠ అక్షింతలు అందినాయా లేదా? మరి వాళ్ళ మన దేవుణ్ణి, మన రాముణ్ణి వాళ్ళు అవమానిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి మనం ఓట్లేద్దామా? కాబట్టి ఇది మంచేదో చెడేదో ఆలోచన చేయాలి. ఇవాళ రాగానే అన్న ఆడ చెప్తున్నాడు, ఏమన్నా నన్ను చూడంగానే, అరే సందేక్క మంచి చెడుకు మనకు పనిచేసింది, ఆపదలు వచ్చింది, పెళ్లి అంటే ఏదైనా కూడా మంచి చెడుకు మనకు ఆదుకున్నది అని చెప్పి అక్క గెలవపోయాని అన్న అంటాడు. సరే, ఆ విషయంలో ఏది జరిగినా ఇవాళ మనం ఎంపీకి పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ ఊర్లలో పోతే ఎక్కడికి పోయినా ఒక అట్లాంటి పెద్ద మనుషులు ఏం చెప్తారు, ఏమంటారు, ఏడికి పోయినా తిన్నరేవు తలవాల బిడ్డ అని అంటారు. అవునా కదా? మరి మీ అన్ని తీసుకొని నరేంద్ర మోడీ కోటేయాల న్యాయంగా అయితే, మరి జూటా మాటలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కోటేయాల మీరే ఆలోచన చేయాలి. ఇవాళ ఇక్కడికి వచ్చి చెప్తున్నామని కాదు, ఏది చెప్పినా మళ్ళీ ఆలోచన చేయాల్సింది మీరే. ఇవాళ ఇక్కడ 200-300 మంది ఉన్నారు. మీరు అందరు ఆడోళ్ళు 200 మంది 300 మంది ఉన్నారు. ఇంటికొకరు ఉన్నారు ఇవాళ ఊరుకు సంబంధించిన. మళ్ళీ మీరు ఇంట్లో పోయినాక తప్పకుండా చర్చ పెట్టాలి. ఇవాళ మోడీకి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ కి ఎందుకు వేయొద్దు అనేది కూడా మీరు ఇంట్లో చెప్పగలగాలి. చెప్పుతూనే ఓట్లేస్తారు మనకు. ఇవాళ 400 సీట్లు వస్తున్నాయి మనకి. దేశంలో నరేంద్ర మోడీ గారికి బీజేపీ పార్టీకి 400 సీట్లతోటి ఇలా మోడీ ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి ఆ 400 మన పెద్దపల్లి ఉండద్దా? 400 మన పెద్దపల్లి ఉండాలా? పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ కి పెద్దపల్లి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది. కాబట్టి మీరంతా కమలం పువ్వు గుర్తు మీద దయచేసి ఓటు వేసి భారీ మెజార్టీ తోటి ఇవాళ అంతర్గం మండలంలో మీరంతా కూడా మోరుమూరు, ఎల్లంపల్లి అన్ని గ్రామాల నుంచి మెజార్టీ ఓట్లు రావాలి. మెజార్టీ ఓట్లు వస్తేనే కదా ఇవాళ మనం ఇన్ని చేస్తుంది ప్రభుత్వం. ఓట్లు లేకపోతే పేరుంటదా మనకు? కాబట్టి తిన్నరేవు తలవాలే, మంచి చేసిన వాళ్ళని మనం ఖచ్చితంగా మీ ఆశీర్వాదం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, దయచేసి ఇవాళ ప్రతి ఒక్కరు ఏడ కూర్చున్నా ఇంకొక 4 రోజుల సమయం ఉంది తల్లి. 13 తారీఖు ఓట్లున్నాయి. ఇలా కాంగ్రెస్ ఇక్కడ ఎంపీ గెలిచినా కేంద్రంలో వచ్చేది లేదు. కాంగ్రెస్ ఇక్కడ ఎంపీ గెలిచినా కేంద్రంలో గవర్నమెంట్ రాదు. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి అడుగుతారు ఓట్లు. టీఆర్ఎస్ ఈడ గెలిస్తే రాష్ట్రంలో ఉన్నదా? టీఆర్ఎస్ రాష్ట్రంలో మొన్ననే కదా ఎల్లగొట్టింది. మరి కేంద్రంలో వచ్చేది ఉన్నదా? రాష్ట్రంలో లేనోళ్ళు ఇక్కడ ఎంపీ గెలిచి కేంద్రంలో ఏం చేస్తారు? ఏమైనా చేసేది ఉందా? కాబట్టి ఎవరైనా వచ్చి చెప్పినా కూడా మీరు దయచేసి ఆలోచించండి. అసెంబ్లీలో జరిగిన పొరపాటు మళ్ళా పార్లమెంట్ లో జరగకుండా చూసుకోవాలి దయచేసి అని మీ అందరిని కోరుతున్నా. అసెంబ్లీ అప్పుడు వచ్చి కూడా మొత్తుకున్నాం అందరితోటి, అరే వాళ్ళు రారు, మనకు పని చేయరు, ఓట్లెత్తే మోసం అవుతా అంటే మోసం కాలేయాల. ఏడికి పోయినా ఏమున్నది, రైతులందరూ వచ్చి ఏడుస్తాను మా పొలాలు ఎండిపోయినాయి నీళ్లు ఇయ్యలే అని. ఇక్కడికి పోతే డ్యామ్ ఎండిపోయింది, చేపలు పట్టుకునేటోళ్ళు ఏడుస్తాను, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి ఇట్లా ఉంటదని మనకు ముందే తెలుసు కదా. 50 ఏళ్లు కాంగ్రెస్ కు మనం అవకాశం ఇయ్యలే. మరి అప్పుడు ఏంది ఇప్పుడు చేస్తారని మనం అనుకోని ఓట్లేసినామా? కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి. ఇంకొక విషయం, ఈడ మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మన మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చింది కూడా మోడీ, భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి అందరు కూడా ఆలోచన చేయండి. ఇండ్ల చర్చ పెట్టుండ్రి. ఇంట్లో 4 ఓట్లుంటే 4 కమలం పువ్వు గుర్తు మీద 13వ తారీఖు పడేటట్టు మీరంతా చేయాలి. ఇంకో విషయం, అసెంబ్లీ అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తానా, ఇలా నోట్ల కట్టలు పట్టుకొని వస్తారు.
ఇవాళ ఓటుని పైసలతోటి కొనడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పైసలు తీసుకొని మనం వాళ్ళకు ఓటేస్తే అంతకంటే తప్పు ముచ్చట ఇంకొకటి ఉండదు. దయచేసి డబ్బులు తీసుకొని ఓటు మాత్రం కమలం పువ్వు గుర్తు. నరేంద్ర మోడీ మన దేశం కోసం ధర్మం కోసం పనిచేసే నరేంద్ర మోడీ కమలం పువ్వు గుర్తుకు మీరంతా ఓటేయాలని మీ అందరినీ చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. మోడీ గారి నాయకత్వం. మీరు ఇంకా అనుమానం ఉండదు ఎవరికన్నా మోడీ గెలుస్తలేడా? 400 సీట్లు వస్తున్నాయి, ఒక్కటి తక్కువ అయితే మన అడుగురి సంధ్యాక 400 ఎక్కడో రాలే అని ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని కూడా అనద్దా? 500 సంవత్సరాల నాటి అయోధ్య రాముడు జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి. భారత్ మాతాకి. భారత్ మాతాకి అంటే మన భారతీయులనే, అలా తప్పు లేదు.